పాయసం వేడివేడిగా ఉన్నప్పుడే జ్యూసీ ఎంత బాగుంటుంది కదా. అదే పూజ అయిపోయి చల్లారిన తర్వాత పరమాన్నంలా అవుతుంది. అవును నిజమే, గట్టిపడుతుంది. కానీ జ్యూసీగా తింటేనే చాలా చాలా బాగుంటుంది. సో చల్లారిన తర్వాత గట్టిపడుతుంది కదా, మళ్ళీ పాలు పోసి వేడి చేసుకొని తినేయడమే. దీనికోసం ముందుగా ఒక కడాయిలో 2 స్పూన్ల నెయ్యిని వేసుకొని కొన్ని జీడిపప్పు బాదం పలుకులు వేసి గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అలాగే కొన్ని కిస్మిస్లు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక వీటిని వేరొక దానిలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే కడాయిలో 1 కప్పు సేమియాని వేసుకొని గ్యాస్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు లైట్ గా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు కాచిన పాలు పోసుకోవాలి. సేమియా ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల పాలు పోసుకోవాలి. అలాగే అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు వేసుకోవాలి. ఇలా ఒక 4-5 నిమిషాలు సేమియాని మంచిగా ఉడికించుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో సగం కప్పు చక్కెరని వేసి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఇలాచి పొడి వేసి కలుపుకొని జీడిపప్పు బాదం కిస్మిస్ వేసుకొని మరొకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేయాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి.